మధ్యే మార్గం. గీత మధ్యే మార్గాన్నే సదా బోధిస్తుంది. మితంగా భోజనం, మితంగా విహారం, మితంగా విద్యుక్త ధర్మం, మితంగా నిద్ర, మితంగా ధ్యానం ఉండాలి. ఎప్పుడూ మధ్యే మార్గమే అవలంబించాలి. మధ్యే మార్గం వల్లనే దుఃఖం పోతుంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అవబోధస్య అంటే ధ్యానం. ధ్యానం కూడా గంటలు గంటలు చెయ్యరాదు. ధ్యానం కూడా యుక్తంగానే ఉండాలి, మితంగానే ఉండాలి. ధ్యానం అన్నది వారి ఇహలోక ధర్మాలకు, నిత్య అవసరాలకు అడ్డు కాకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. ధ్యానంలో కూడా అతి పనికిరాదు. మధ్యే మార్గం గౌతముని అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక సూత్రం. బ్రహ్మచర్యం అంటే కూడా నిజానికి సంసారిక సుఖాలను సరి అయిన పాళ్లలో అనుభవించే మధ్యే మార్గమే.